ఇంకా మార్గశిరంలో పూజ వ్రతాల ఫలప్రదత అయితే తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో పూజించడం అత్యంత పవిత్రం. ద్వాదశి నాడు పంచామృతాభిషేకం చేయాలి. సూర్యదేవుని పూజించడం శుభప్రదం కూడాను. రోజువారీ ఆచారమైతే తులసి చెట్టు వద్ద ఆకులు తీసుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో శరీరానికి పూసుకొని స్నానం చేయాలి. ఈ మాసంలో ఇది అపార పుణ్యఫలం అందిస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాలు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి అంటాము. కుమారస్వామి తారకాసురుడి సంహారం చేసిన పవిత్ర దినం. వైకుంఠ ఏకాదశి మోక్షద ఏకాదశి అంటే గీతా జయంతి మాట. ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం కూడా మోక్షప్రదం. తిరుపతి, శ్రీరంగం వంటి క్షేత్రాల్లో మహోత్సవం నిర్వహిస్తారు. దత్తాత్రేయ జయంతి మార్గశిర శుక్ల పౌర్ణమి నాడైతే జరుగుతుంది. త్రిమూర్తుల అవతారమే దత్తాత్రేయ స్వామి. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం, మత్స్యద్వాదశి, ప్రదోష వ్రతం చేస్తారు. ఈ మాసంలో జరిగే మరిన్ని పవిత్ర రోజులు అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, పరశురామ జయంతి, సంకటహర చతుర్థి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫల ఏకాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం, ధనుస్సంక్రాంతి, ధనుర్మాస పుణ్యకాలం ప్రారంభం మాట. నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూషన్ వస్తుంది.